హలో బాబాయ్ లేడా? పొందుడు కట్ చేస్తున్నాడా? అదే గ్యాస్ బండ అన్ని కట్లు వాడాలని వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు సామాసం వాళ్ళు పోయిన సంవత్సరం ఒక అబ్బాయి వచ్చాడు. వస్తే బాగానే మంచి మంచి దాన్ని అక్కడే సరే మన ఊళ్ళో ఇక్కడ మాకు బీచ్ దగ్గర ఈ అబ్బాయి మా అబ్బాయి వాళ్ళ పోయి దాన్ని బట్టి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఈ అబ్బాయి చదువు మానేసేసాడు, ఇక్కడ ఉంటున్నాడు. 11 గంటలకు పోయారు. ఈ 11 గంటలకు పోయి మొత్తం సంవత్సరం అంతా రౌండ్లు వేసి వస్తున్నా కూడా మా బిడ్డ ఏమో కనపడ్డాయి. అక్కడ మాకు అందరూ ఆ బిడ్డలందరూ కలేబారాలు దొరికినాయి. మా బిడ్డ కలేబారం దొరికితే గట్టితోనే చూసుకుందా అంటే ఇప్పటికి మా బిడ్డ ఆచూకే కనపడలేదు అయ్యా. మళ్ళీ ఇప్పుడు పోయారు ఆడికి. ఏం కదా అధికారులు ఎత్తుతున్నారు, పోలీసు అధికారులు ఫోన్ ఇంకేం బిడ్డ అనిపిస్తుంది. అమ్మమ్మని నేను ఈ అమ్మాయి నా కూతురు ఎంతమంది వచ్చేలామయ్యా. మా బిడ్డను అందరూ బయటికి తీసుకురాలేకున్నారు. బోట్లకు తిరుగుతున్నాయి. డీమార్ కూడా ఏముంది ఇప్పుడు పరిస్థితులు. ఆ బిడ్డలు వాళ్ళ కంటితో చూసుకుని దాచిపెట్టుకున్నారు. మా బిడ్డను కూడా మేము చూసుకొని దాచిపెట్టుకున్నాం అంటే మా బిడ్డ దాన్ని రండినయ్యా. దయచేసి జిల్లా మండల అధికారులకి పిఎన్ యానాది మహానాడు తరఫున మేము తెలియజేయడమనగా సంబంధిత అధికారులు వెంటనే తక్షణం స్పందించి ఈ పిల్లాడి ఆజుకి తెలుసుకొని వారి అబ్బాయి ఆజుకి తెలుసుకొని వారికి తెలియజేయాలని, అలాగే స్థానిక గౌరవనీయులు ఎమ్మెల్యే కావిలి నియోజకవర్గ ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు బాధితులకు అండగా నిలబడి వారిని ఆదుకోవాలని, అలాగే ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ బాధిత కుటుంబాలని తక్షణం ఆదుకోవాలని పిఎన్ యానాది మహానాడు తరఫున మేము కోరుకోవడం జరుగుతుంది. జై భీమ్. నా పేరు సౌటూరు సేనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తున్నాను. ఇప్పుడు మనం ఉన్నాము అల్లూరు మండలం ఎల్లోడిపాలెం గిరిజన కాలనీ యానాది సంఘం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 2 రోజుల క్రితం శుక్రవారం కనక పండుగ రోజు మధ్యాహ్నం 12 గంటల 1 గంట సమయంలో ఇసుకపల్లి సముద్ర తీరాన 6 పిల్లలు గల్లంతైన విషయం మనకు తెలిసిందే. వాళ్ళల్లో 2 క్షేమంగా ప్రాణాలతో బయటపడడం జరిగింది. 4 పిల్లల్లో వీరి అబ్బాయి కొమరగిరి అభిషేక్ అని పిల్లవాడు గల్లంత అయిపోవడం జరిగింది. ఇంతవరకు ఆ అబ్బాయి బాడీ కూడా దొరకలేదు. ఒకవేళ క్షేమంగా ఎక్కడికన్నా వెళ్ళి బయటపడి ఉంటే ఇంకా సంతోషం. లేని వేళ సంబంధిత అధికారులు త్వరగా ఆ సముద్ర తీరాన ఆ బాడీని గుర్తించి వాళ్ళు కన్న తల్లిదండ్రులకి, వాళ్ళు బంధుమిత్రులు, గ్రామస్తులంతా ఇక్కడ ఘోరంగా ఉంది. కనీసం మా బిడ్డ 3 రోజులు అవుతున్నా కానీ ఆ బాడీని కూడా కన్ను చూసేదానికి కూడా మాకు ఇంతవరకు బాడీ కూడా అందలేదు. అధికారులు స్పందించి మా బిడ్డనన్నా కళ్ళారా చూసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము. అందరూ 3 పిల్లలు బాడీలు దొరికినాయి, వాళ్ళు ఇదిగా ఉన్నారు. కానీ మాకు కనీసం మా బిడ్డను చూసుకునేదానికి కూడా మాకు అదృష్టం లేకుండా పోయిందని వాళ్ళ కన్న తల్లి, ఈమె వాళ్ళ అమ్మమ్మ, వాళ్ళ తాత, వీళ్ళందరూ ఘోరంగా ఇక్కడ విలవిలలాడడం జరుగుతుంది. సముద్రంకి వెళ్ళాడు మీ అబ్బాయి? వాళ్ళు ఇసుకలకి పోయాడు తీసుకొస్తానని అక్కడికి పోయినాక ఇంకా వాళ్ళు మొత్తం ఆడకు పోయి తర్వాత ఇంటికి వద్దాం అనుకున్నారు. ఎట జరిగింది మనకు తెలియదు కదా. ఆడకు పోయినాక మొత్తం సముద్రానికి వెళ్ళిపోయారు. పోతా మేము పోయేలేకి ఆడ పోయినప్పుడు అదే అక్కడ వాళ్ళు ఏదో తింటామంటానికి ఒక థమ్స్ అప్ డబ్బా ఎత్తుకుపోయి తాగేసి
అని దిగారంట సముద్రంలోకి. దిగితే మెట్టగా ఉంది, లోతు లేదు కదా, ఇక్కడే మునుగుదాంలే అనుకుంటా ఇద్దరు పెద్ద పిల్లలేమో లోతుని చేరుండారంట. వీళ్ళు నలుగురు మాత్రం కొంచెం లోతు లేదంట, కొంచెం ఇంకొక 4 అడుగులు లోపలికి వెళ్ళారంట. నలుగురు లోపలికి వెళ్ళారు. వెళ్తే ఇంకా వాళ్ళు ఇంకా వెళ్ళగాకండ్రా అని వీళ్ళు వద్దన అన్నారంట. అన్న లేదులే అన్న మాకు అందుకుందిలే నేల అని అన్నారంట. అంతే ఇంకా వాళ్ళు వచ్చేసి కొట్టినాను, ముందుకు పడినాం, కాదు అట్లా లాగేసింది, లోపలికి లాగేసిందంట. లాగినప్పుడు వీళ్ళిద్దరూ చూసి కనపడకపోయేటప్పటికి వీళ్ళు కనపడలేదు అని అన్నప్పుడు అరిచారంట. అక్కడ ఉన్న బెస్తవాదులను అరిచారంట. మా అబ్బాయి వాళ్ళు కనపడలేదు అయ్యా రండి అని అరిస్తే అప్పుడు వాళ్ళు వచ్చి అవునవరే మీరు పెద్ద పిల్లలు ఉన్నారు కదా మీరు చెప్పకూడదు అంటే చెప్పామయ్యా ఇక్కడే ఉన్నారయ్యా వెళ్ళిపోయాం. అప్పుడు వాళ్ళు పోయి అమ్మాయి గుడ్డలు వేసుకుంది కదా అమ్మాయి బట్టలు తేలివి అంట. అప్పుడు అమ్మాయిని పుట్టుకొని లాగితే అమ్మాయి అన్న కూడా ఆ అమ్మాయిని పుట్టుకొని ఉన్నాడంట గుడ్డలో. ఈ అమ్మాయిని లాగా అమ్మాయితో అబ్బాయి కూడా వచ్చేసాడు. వచ్చేసేలేక వాళ్ళిద్దరు బయటికి రావడంతో అప్పుడు ఆ అబ్బాయి ఫోన్ చేశాడు. ఆ అబ్బాయి కాడ మా వాడి ఫోన్ ఉంది. అప్పుడు ఫోన్ చేశాడంట వాళ్ళ నాన్నకి, నా అంకులు మా ఇద్దరు చెల్లులు తమ్ముడు చనిపోయారు, మరి మీ అబ్బాయి కనపడలేదు, మీరు వచ్చేసేయండి అంకులు అని ఫోన్ చేసేటప్పటికి అప్పుడు పోలీసులు అక్కడ ఉండే అందరు మొత్తం చుట్టుముట్టి పిల్లవాడికి కొట్టారంట. అబ్బాయిని ఒరే మీరు తీసుకొచ్చి ఇక్కడ ఆ బిడ్డను చంపేశారా అని కొట్టారంట. ఇంకా వాళ్ళు విమర్శించి వాళ్ళని పరామర్శించి అన్ని అజుకులు అడుగుతున్నారంట. ఇంకా వాళ్ళిద్దరు బయటకు తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే మా అబ్బాయి ఇంకొక అబ్బాయి మాత్రం కనపడలా. ఇంకొక అబ్బాయి మాత్రం 2వ రోజు ఉదయాన 3 గంటలకే కానొచ్చాడు. వాడు వీడు మునిగిన దానికి కొంచెం అంత దూరంలో 1 కిలోమీటర్ల దూరంలో తేలాడు. ఇంకా ఈ అబ్బాయి మాత్రం ఇంతవరకు తెలియదు. అధికారులు మీకు ఫోన్ చేసి చెప్తున్నారమ్మా? పోలీసులు అందరూ అధికారులు అందరూ టీమర్లు పడవలు బోట్లు పెట్టి ఎత్తుతున్నారు. అంటే ఇవాళ 4 గంటలకి సమయంలో ఎవరో తాడిచెట్టుపాలెం కాడ అబ్బాయి వాళ్ళలో కానొచ్చాడు అని చెప్పారు. చెప్తే ఆమెను ఇంకా అక్కడికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఈ బోట్లు ఇవన్నీ అధికారులు వచ్చి బోట్లు పంపించాలి. 11 అయిపోయింది. ఆయనకు 4 గంటలప్పుడు చూశాడు కదా, వాళ్ళ లాక్కొని గమ్ముగా ఆయన వచ్చేసాడంట. ఆ వాళ్ళ లాక్కుండా మా బిడ్డ మాకు సిక్కేవుడేమో ఆ వాళ్ళ లాగేసి ఆయన ఆ పాటికి ఆయన వచ్చేసి చెప్పాడు. వీళ్ళు చెప్పినాక వీళ్ళు 11 గంటలకు పోయారు. ఈ 11 గంటలకు పోయి మొత్తం సముద్రం అంతా రౌండ్లు వేసి వస్తున్నా కూడా మా బిడ్డ ఏమో కనపడ్డాయి అక్కడ. మాకు అందరూ ఆ బిడ్డలందరూ కలేబారాలు దొరికినాయి. మా బిడ్డ కలేబారం దొరికితే గట్టితనం చూసుకుందంటే ఇప్పటికి మా బిడ్డ ఆచూకే కనపడలేదు అయ్యా. మళ్ళీ ఇప్పుడు పోయారు ఆడికి. ఏం కదా అధికారులు ఎత్తుతున్నారు. నేను కూడా పోలీసు అధికారులు ఫోన్ ఇంకేం బిడ్డ అనిపిస్తుంది. అమ్మమ్మని నేను ఈ అమ్మాయి నా కూతురు ఎంతమంది వచ్చేలామయ్యా మా బిడ్డను అందరూ బయటకు తీసుకురాలేకున్నారు. బోట్లకు తిరుగుతున్నాయి. టీమార్ కూడా ఏముంది ఇప్పుడు పరిస్థితులు. ఆ బిడ్డలు వాళ్ళ కంటితో చూసుకుని దాచిపెట్టుకున్నారు. మా బిడ్డను కూడా మేము చూసుకుని దాచిపెట్టుకున్నాం అంటే మా బిడ్డ దాన్ని రాలేదయ్యా. ఏం చేయాలో మాకే చెప్తున్నారమ్మా తిరుగుతున్నామని. ఇప్పుడు మా అబ్బాయి మా అల్లుడు ఇప్పుడు ఫోన్ చేస్తే అయ్యా మీకే తెలుస్తుంది, ఎవరన్నా పుస్తకాల ఇన్ఫర్మేషన్ వస్తే మీకే తెలుస్తుంది, మీకే చెప్తారు అని అన్నాడంట. అంటే సరేలే మా పోలీసు వాళ్ళు ఫోన్ చేసి మీకే తెలుస్తుంది అంటున్నారు అని ఇప్పుడే చెప్పి, అంటే ఎవరో ఒకళ్ళు మనకు అందరికి మీకు ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళు కదా, ఏదో నాకు తెలిస్తే ముందు మీకే తెలిసిద్ది అంటున్నారేమో అయ్యా అధికారులు అని అన్నా. సరేలే నేను కూడా పోయేస్తున్నాను కానీ ఇప్పుడే ఆటోలకి బైకులకి పోయారు. మళ్ళీ మనం ఎవరు వాడ లేకపోతే అట్ట అని. ముగ్గురు చదువుకుంటున్నారా? లేదు, ఒక అబ్బాయికి మాటలు రావు చిన్నోడికి.
ఎటు పోయాడా? వాడు నిన్ను డాన్స్ అన్నేడి అని అడుగుతున్నాడు. ఈ అబ్బాయికి మాటలు రావా? నీకు మొత్తం 3 పిల్లలు, 3 మగపిల్లకాయలమ్మా. ఈ అబ్బాయికి పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఈ అబ్బాయిని చదివిస్తున్నావా? ఇక్కడ మామూలుగా పంపించదు, స్కూల్కి రాస్తారు కదా. పంపిస్తున్నారు కానీ పిల్లలు అప్పుడే ఓ రావాలంటే కాలువ అయిపోయాని ఒక రోజు పంపించండి. అబ్బాయికి కూడా చదువు వస్తుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది. మనం చెప్పుకునేటివన్నీ తెలుస్తుంది కానీ తిరిగి చెప్పలేడు. ఇంకొక అబ్బాయి ఎవరు? వాళ్ళ తాత తాత. పోతే ఇప్పుడు మీ ఆయన ఉన్నాడమ్మా? సముద్రం కాడికి వెళ్ళి ఉన్నాడు. ఏం కాదులేదు. నేనేం చదువుతున్నావా? 9th క్లాస్ చదువుతున్నావు. సరే, ఏం బర్రెలు పట్టినండి. బర్రెలు తోట మీద పడుతుంది. తోట మీద పెద్దరా ఫోన్ చేస్తున్నారా నీకు అధికారులు? అబ్బాయి చేస్తాను, మా కుమారుడు. నీకు ఏమైనా చేస్తున్నారా? విషయం వెతుకుతున్నారు ఎక్కడ ఏంది? నాకు అబ్బాయి క్షేమంగా ఉన్నాడా లేకుంటే ఎక్కడ? క్షేమంగా ఉంటుంది సార్. ముద్రలు అంటే ఇంకా చూడలేదు కదా, గబుకొని ఏమన్నా తప్పిపోయి ఉన్నాడా ఏందని? మేము అబ్బాయితో ఫోన్ చేసి క్షేమంగా ఎక్కడ ఉంటాడు? క్షేమంగా అంటే ఇప్పుడు సముద్రంలో ఉన్నది మనకు కనపడలేదు కదా. లేడు, ఎక్కడ పోయి చేయలేడు. అది మనం ఉండాలి కదా. ఇలాంటి వరకు ఎత్తులాడుతున్నారు, రేపు వరకు చెప్పలేము అంటున్నారు. 12 గంటలకి ఈరోజు ఇంకా ఇది శనివారం రోజు, శుక్రవారం రోజు జరిగింది. శుక్రవారం శని అది 3. ధైర్యంగా ఉండండి. ఇది కూడా ఈ విషయం కూడా ఉన్నతాధికారులకు తెలియజేస్తాం. సంబంధిత అధికారులకు తెలియజేసి ఇదే విధంగా మీ స్థానిక ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్తాము. ఆయన ద్వారా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తారు. ప్రభుత్వం ద్వారా కూడా మీకు ఆర్థిక సాయం వచ్చేలా కూడా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మీకు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కూడా మిమ్మల్ని ఆదుకుంటారు. మేము కూడా మా పిఎన్ జ్ఞానాది మహానాడు సభ్యుల తరఫున కూడా మేము కూడా గౌరవనీయులు ఎమ్మెల్యే కూడా తెలియజేస్తాము. ఫస్ట్ మీరు కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండండి. ఆమె కూడా బాగలేదు అంటున్నారు. ముందు ఆహారం పెట్టండి అమ్మా, ఆహారం పెట్టండి. నేను కూడా పోలీస్ స్టేషన్లో కూడా మాట్లాడతాను. మీ అబ్బాయి ఎక్కడైనా క్షేమంగా ఉన్నా కూడా వాళ్ళు చట్టపరమైన చర్యలు తీసుకొని వెతికి తీసుకొస్తారు. లేదు ఒకవేళ ప్రమాదశాత్తు ఏదో సముద్రంలో ఏదన్నా ఇది అయి ఉన్నా కూడా వాళ్ళు వెతికి తీసుకొని కూడా బాడీని కూడా తీసుకురాగలుగుతారు. అమ్మా సరేనా? మీ గ్రామస్తులు సపోర్ట్గా ఉండరు, ఏం పర్లేదు పెద్ద ఆదుకుంటారు. అట్టే కాదు, ఏం కాదు. ఖచ్చితంగా మీకు ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తాం. మన జిల్లా మండల అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తాము. మీరు ధైర్యం ఉండండి. ఫస్ట్ ఆహారం తీసుకోండి ఏమ్మా, సరేనా? సరేమ్మా, ఆహారం తీసుకోండి. ఆ పిల్లలు ఆ బిడ్డని కూడా మాట్లాడని అబ్బాయిని కూడా చదివించండి అమ్మా, సరేనా? సరేమ్మా.